నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే. మా మధ్యలో ఎవరు కాల్స్ చేయొద్దండి మా. ఓకే, చూడండి. సో అసైన్మెంట్ అంటే మనకి పాలసీదారు ఒక జీవిత బీమా పాలసీ ఎవరైతే తీసుకుంటారో పాలసీదారుడు, ఆ పాలసీ పైన ఉన్నటువంటి యావత్ హక్కులన్నీ మరొక వ్యక్తికి బదలాయింపు చేయడాన్ని అసైన్మెంట్ అంటారు. ఓకేనా? సో దిస్ ఈస్ ది అసైన్మెంట్. నెక్స్ట్, ద పర్సన్ who assigns the policy, that is transfer the rights, is called the assigner. చూడండి, ఎవరైతే ఇక్కడ ఆ పాలసీ పైన ఎవరైతే ఆ పాలసీని అంటే మొత్తం ఎవరైతే బీమా పాలసీ తీసుకుంటారో ఆ పాలసీదారుడు ఏం చేస్తాడంటే ఆ పాలసీని, అదేవిధంగా ఆ పాలసీకి సంబంధించినటువంటి హక్కులన్నిటిని మరొక వ్యక్తికి బదిలీ చేసేటువంటి వ్యక్తిని, ట్రాన్స్ఫర్ చేసేటువంటి వ్యక్తిని అసైనర్ అంటారు. అసైనర్ అంటే కేటాయించే వ్యక్తి. ఓకేనా? అసైనర్ అంటే కేటాయించే వ్యక్తి. ద పర్సన్ హూ అసైన్స్ ది పాలసీ, దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ది రైట్స్, ఈస్ కాల్డ్ ది అసైనర్. ఎవరైతే ఆ పాలసీని వేరొక వ్యక్తికి బదలాయింపు చేస్తున్నారో ఆ వ్యక్తిని అసైనర్ అని. అండ్ ద వన్ టు హూమ్ ద పాలసీ హ్యాస్ బీన్ అసైన్డ్, ఎవరికైతే ఆ పాలసీని కేటాయించబడిందో, ఎవరికైతే ఆ పాలసీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ వ్యక్తిని మనం అసైనీ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద పర్సన్ టు హూమ్ ద పాలసీ రైట్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఈస్ కాల్డ్ ది అసైనీ. ఎవరికైతే, టు హూమ్ అన్నారు, ఎవరికైతే ఆ పాలసీ పైన ఉన్నటువంటి హక్కుల్ని బదిలీ చేస్తున్నారో అలా బదిలీ చేసేటువంటి వ్యక్తిని అసైనీ అంటారు. ఎవరైతే ఆ పాలసీ పైన ఎవరైతే హక్కులు కలిగి ఉన్నారో, ఓకేనా, బదిలీ చేసినటువంటి హక్కులు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ వ్యక్తిని అసైనీ అంటారు. అసైనర్ అంటే కేటాయించే వ్యక్తి, ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి, బదిలీ చేసే వ్యక్తి. ఎవరైతే ఆ పాలసీ పైన హక్కులన్నీ కలిగి ఉన్నారో ఆ వ్యక్తిని అసైనీ అని అంటారు మా. అసైనీ అంటే కేటాయించబడినటువంటి వ్యక్తి అనేసి. ఓకే, అర్థమైందమ్మా ఇది? మా అర్థమైందా మీకు? ఓకే, గుడ్. Once the rights have been transferred to the assignee, the rights of the assigner stands cancelled and the assignee becomes the owner of the policy. చూడండి, ఎప్పుడైతే వన్స్ ఆ పాలసీ పైన ఆ హక్కులు, ఆ పాలసీ ఎవరికైతే కేటాయించబడ్డాయో ఆ కేటాయించబడినటువంటి వ్యక్తికి అతనే ఆ పాలసీ పైన యావత్ హక్కులు, దానికి అతను ఆ పాలసీకి అన్ని యాజమాన్యపు హక్కులు అనేది కలిగి ఉంటాడు. అతనే యజమాని ఆ పాలసీకి, అతనే ట్రూ ఎంజాయబుల్ పర్సన్. ఓకేనా? సో అతనే ఆ పాలసీ పైన వచ్చేటువంటి ప్రయోజనాలు కానీ, అదేవిధంగా వాటిపైన ఉన్నటువంటి సర్వ హక్కులు కానీ ఆ పాలసీ పైనే కలిగి ఉంటారు. ఆ వ్యక్తిని మనం అసైనీ అని చెప్పి అంటున్నాం. సో వన్స్ ఇక్కడ ఎప్పుడైతే రైట్స్, ఆ పాలసీ పైన రైట్స్ ఎప్పుడైతే వేరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయిపోతుందో, అంటే అసైనీకి ట్రాన్స్ఫర్ అవుతుందో అసైనర్ నుంచి, ఆటోమేటిక్గా అసైనరు ఏమవుతాడంటే ఇక్కడ ఎలిమినేట్ అయిపోతాడు, అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఆ పాలసీదారుడు ఎవరైతే ఆ హక్కులు, బాధ్యతలు ఎవరైతే వేరే ఒక వ్యక్తి కేటాయించబడినప్పుడే ఆ పాలసీ పైన ఎటువంటి ఓనర్షిప్ రైట్స్ ఉండవు, ఎటువంటి హక్కులు ఉండదు. కాబట్టి అతను ఆ పాలసీ నుంచి బయటికి ఎలిమినేట్ అయిపోతాడు, అంటే బయటకి వెళ్ళిపోతాడు. సో కాబట్టి అతనికి ఎటువంటి హక్కులు ఉండదు. సో బికమ్స్ ది ఓనర్ ఆఫ్, ఎవరికైతే ఇక్కడ అసైనీ బికమ్స్ ది ఓనర్ ఆఫ్ ది పాలసీ. ఎందుకంటే బికాజ్ హీ హ్యాస్ బీన్ రిసీవ్డ్ రైట్స్ ఫ్రమ్ ది అసైనర్. సో అసైనర్ నుంచి వచ్చినటువంటి ఆ పాలసీస్ పైన వచ్చినటువంటి హక్కులన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఆ పాలసీకి సంబంధించినటువంటి యజమాని మనం చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, అసైనర్ అంటే, అసైనీ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలసీదారుడు ఏ అనుకున్నాం. ఓకేనా? బీమా పాలసీదారుడు వచ్చి ఏ బి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ వచ్చి అసైనరు, బి వచ్చి అసైనీ. ఏ వచ్చి మనకి ఓనర్ ఆఫ్ ది పాలసీ. యాక్చువల్లీ ఏ టుక్స్ ఏ పాలసీ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ, సపోజ్లీ.
సో అతను బీమా సంస్థ నుంచి పాలసీ తీసుకున్నాడు అనుకుందాం, ఏ అనే వ్యక్తి. సో పాలసీ తీసుకుంటే అప్పుడు ఏమవుతాడు, ఆ పాలసీ పైన హక్కులు, అదేవిధంగా ఆ, దానిపైన అతనికి యాజమాన్యం అనేది కలిగి ఉంటాడు కాబట్టి, యజమాని కాబట్టి అతనే ఓనర్ ఆఫ్ ది పాలసీ అని అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ అసైన్మెంట్ ఆఫ్ పాలసీ ఫ్రమ్ అజైనర్ టు అజైనీ, ఎప్పుడైతే ఇక్కడ ఆ పాలసీ వేరొక వ్యక్తికి, అంటే ఫ్రమ్ ఏ నుంచి బికి ఏమవుతోంది అంటే, ఏ వచ్చి ఏకి సంబంధించినటువంటి పాలసీ వచ్చి బికి కేటాయిస్తున్నాడు, బికి బదిలీ చేస్తున్నాడు పాలసీని. ఆ పాలసీ పైన ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఏ వచ్చి బికి బదిలీ చేస్తున్నాడు కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ అన్ అసైన్మెంట్. సో ఇది మనం అసైన్మెంట్ అని చెప్పంటాం. ఓకేనమ్మా, అర్థమైంది ఇప్పుడు చెప్పింది. అసైనర్ అంటే ఎవరు, అసైనీ అంటే మా అర్థమైందమ్మా ఏమ్మా? రెస్పాన్స్ అర్థమవుతుందా అమ్మా? ఇక్కడ ఏంటంటే అసైన్మెంట్ అంటే యాక్చువల్గా ఇప్పుడు పాలసీ హోల్డర్ వచ్చి, అంటే పాలసీ బీమా పాలసీ వచ్చి ఒక బీమా సంస్థ నుంచి ఏ కొన్నాడు అనుకున్నాం. బీమా సంస్థ నుంచి ఒక జీవిత బీమాకు సంబంధించి ఒక పాలసీ ఏ వచ్చి తీసుకున్నాడు, కొనుక్కున్నాడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దానికి ఆ పాలసీకి యజమాని ఎవరు ఇక్కడ? కొనుక్కున్నాడే కదా, కొనుక్కున్నాడే కదా ఆ పాలసీకి యజమాని. సో ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఏ ఏమో వచ్చి బీమా సంస్థ నుంచి ఒక పాలసీ కొనుక్కున్నాడు. పాలసీ కొనుక్కుంటే పాలసీ కొనుక్కున్నాడు. ఆ ఏ అనేటువంటి వ్యక్తి ఓనర్, ఆ పాలసీకి తనకు తీసుకున్నటువంటి పాలసీకి ఏ అనేటువంటి వ్యక్తి ఓనరు, యజమాని. కానీ కానీ ఇతనికి ఏ అనే వ్యక్తికి ఆ పాలసీని వేరే ఒకరికి బదిలీ చేయాలనేటువంటి ఆ, ఒక ఆలోచన వచ్చింది. సో అతనికి ఇష్టం లేదు ఆ పాలసీకి నేను నా పైన ఉండడానికి. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఏ వచ్చి అసైన్మెంట్కి వెళ్తాడు. మా అసైన్మెంట్కి ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసైన్మెంట్ అంటే కేటాయించడం, వేరొకరికి బదిలీ చేయడం పాలసీని. కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటి వ్యక్తి తాను తీసుకున్నటువంటి పాలసీ పైన హక్కుల్ని, అదేవిధంగా పాలసీని బి అనేటువంటి వ్యక్తికి బదిలీ చేస్తున్నాడు. బి అనేటువంటి వ్యక్తికి బదిలీ చేస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే బదిలీ చేసేటువంటి వ్యక్తిని అజైనర్ అని అంటాం. అజైనర్ అంటే కేటాయించబడేటువంటి వ్యక్తి, బదిలీ చేసేటువంటి వ్యక్తి, అది ఏ. ఎవరైతే ఆ పాలసీ తీసుకుంటున్నారో, బదిలీ చేసినటువంటి పాలసీని తీసుకుంటున్నాడో, ఎవరికైతే బదిలీ చేయబడిందో, ఎవరికైతే ఆ హక్కులు అజైనర్ నుంచి అజైని ఎవరైతే ఆ హక్కుల్ని తీసుకుంటున్నారో, ఆ హక్కుల్ని కలిగి ఉన్నారో ఆ వ్యక్తిని అజైనీ అంటున్నాం. అజైనీ అంటున్నాం. ఇక్కడ అజైనీ ఎవరు? ఇక్కడ బి. ఓకేనా, అజైనీ వచ్చి బి. అర్థమైంది ఇప్పుడు? చెప్పు. ఇప్పుడు పాలసీకి ఎవరు కేటాయిస్తా, ఎవరికి బదిలీ చేస్తున్నాడు ఇక్కడ ఏ వచ్చి? పాలసీ తీసుకున్నాడు, బీమా సంస్థ నుంచి పాలసీ తీసుకున్నాడు. సో కాబట్టి ఆ పాలసీ పైన అతనే కదా యజమాని, ఆ పాలసీకి అతనే కదా యజమాని. కాబట్టి అతనికి ఆ పాలసీ అనేది వేరే ఒకరికి బదిలీ చేయాలి. నాకు వద్దు అనుకున్నాడు పాలసీ, సపోజ్ వద్దు అనుకున్నాడు వచ్చి వద్దు అనుకున్నాడు పాలసీ, నాకు వద్దు అనేసి అనుకున్నాడు. కాబట్టి ఏం చేస్తాడు ఇక్కడ, ఆ పాలసీని, తన పేరు మీద ఉన్నటువంటి పాలసీని ఇంకొకళ్ళ పేరు మీదకి బదిలీ చేస్తాడు. అంటే ఇంకొక వ్యక్తికి బదిలీ చేస్తాడు. ఆ పాలసీని, తన పేరు మీద ఉన్నటువంటి పాలసీని వేరే ఒకళ్ళ పేరు మీదకి, వేరే ఒకళ్ళ వ్యక్తి మీదకి బదిలీ చేస్తాడు. పాలసీతో పాటు దానిపైన ఉన్నటువంటి హక్కులన్నీ ఆ వ్యక్తికి బదిలీ అవుతాయి. ఇక్కడ ఎవరైతే ఆ పాలసీని బదిలీ చేస్తున్నారో ఆ వ్యక్తిని అజైనర్ అని చెప్పంటున్నాం. అంటే కేటాయించబడేటువంటి వ్యక్తి, బదిలీ చేసేటువంటి వ్యక్తి. ఎవరైతే ఆ పాలసీని ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేశారో, ఓకేనా, ఎవరికైతే ఆ పాలసీని బదిలీ చేశారో ఆ వ్యక్తిని అజైనీ అని అంటున్నాం. ఎవరైతే ఆ పాలసీని తీసుకుంటున్నారో, ఇప్పుడు ఏ నుంచి బి వచ్చి పాలసీ తీసుకుంటున్నాడు, ఏ నుంచి బికి పాలసీ బదిలీ అవుతా ఉంది.
ఏ నుంచి బికి పాలసీ అనేది ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. సో పాలసీతో పాటు యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ రైట్స్ కూడా, ఓకేనా, హక్కులు కూడా అతనికి ఏ నుంచి బికి హక్కులు అనేది కూడా సంక్రమిస్తా ఉంది ఆ పాలసీ. సో కాబట్టి దీన్ని మనం అసైన్మెంట్ అని చెప్పంటాం. అసైన్మెంట్ లో 2 పార్టీస్ ఉంటారు. చెప్పు. ఇప్పుడు అర్థమైందా అసైనర్ అంటే ఎవరు, అసైనీ అంటే ఎవరు? మా మిగతా వాళ్ళకి అర్థమైందమ్మా? సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ జరుగుతాయి. అంటే కేటాయించే పాలసీని మన నుంచి వేరే ఒకరికి బదిలీ చేయాలి అంటే, మన నుంచి వేరే ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు 2 అసైన్మెంట్స్ ఉంటాయి. అంటే 2 రకాల కేటాయింపులు ఉంటాయి ఇక్కడ, 2 రకాల బదిలీలు ఉంటాయి. ఒకటి వచ్చి అబ్సల్యూట్ అసైన్మెంట్, రెండు వచ్చి కండిషనల్ అసైన్మెంట్. అబ్సల్యూట్ అసైన్మెంట్, కండిషనల్ అసైన్మెంట్, ఓకేనా మా? ఇన్ సింపుల్ వర్డ్స్ మనం తీసుకుంటాం పాలసీ బీమా సంస్థ నుంచి పాలసీ తీసుకుంటే ఆ పాలసీని నాకు నా పేరు మీద ఉండడానికి నాకు నాకు ఇష్టం లేదు. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఆ పాలసీని వేరే వాళ్ళకి బదిలీ చేసేస్తాను. అది ఎవరికైనా కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఓకేనా. సో కాబట్టి ఏం చేస్తానంటే ఖచ్చితంగా ఆ పాలసీని నేను బదిలీ చేయాలి అంటే డెఫినెట్గా నువ్వు బీమా సంస్థకి నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావు అసైన్మెంట్. అంటే నాకు ఈ పాలసీని వేరే ఒక వ్యక్తికి నేను బదిలీ చేస్తాను. ఈ పాలసీ పైన ఉన్నటువంటి నా పేరు మీద ఉన్నటువంటి పాలసీని ఆ వ్యక్తికి బదిలీ చేసి వేరొక ఆ వ్యక్తికి బదిలీ చేసి ఆ పాలసీ పైన ఉన్నటువంటి యావత్ హక్కులన్నీ అతనికి బదిలీ చేయమని చెప్పి అజైనార్ వచ్చి ప్రపోజ్ చేస్తాడు. సో అజైనార్ వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్గా ఏం చేస్తుందంటే ఇన్సూరెన్స్ కంపెనీ దానికి యాక్సెప్ట్ చేస్తుంది. అతని యొక్క రిక్వెస్టింగ్ యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు అసైన్మెంట్ అనేటువంటిది ఈ తతంగం వస్తుంది. ఏది ఈ విధంగా ఏకి సంబంధించినటువంటి పాలసీ బికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది యాజ్ పర్ లీగల్ గైడ్ లైన్స్, యాజ్ పర్ ఐఆర్డిఏ యాక్ట్. సో మనకి ఐఆర్డిఏ యాక్ట్ ప్రకారం అసైన్మెంట్ అనేది ఈ విధంగా జరుగుతుంది. అసైన్మెంట్ అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి పాలసీ అనేది బదిలీ అవ్వడం, ఆ పాలసీతో పాటు హక్కులు అనేది బదిలీ అవ్వడాన్ని అసైన్మెంట్ అంటారు, ఓకేనా. ఇందులో 2 పార్టీస్ ఉంటారు. దెర్ ఆర్ 2 పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అసైన్మెంట్. ఫస్ట్ పార్టీ is assigner, who's the policy assigned to someone is called assigner. ఇక్కడైతే టు whom the policy assigned is called assignee. ఎవరైతే ఆ పాలసీని వేరొకరికి కేటాయిస్తున్నారో, వేరొకరికి బదిలీ చేస్తున్నారో ఆ వ్యక్తిని అసైనర్ అని. ఎవరికైతే ఆ పాలసీ బదిలీ చేయబడుతుందో, ఎవరికైతే బదిలీ కాబడిందో తీసుకుంటున్న ఆ హక్కులన్నీ ఎవరికైతే బదిలీ కాబడిందో ఆ వ్యక్తిని అజైనీ. ఇక్కడ ఏ అంటే అజైనారు, బి వచ్చి అజైనీ. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ ఉన్నాయమ్మా. ద అసైన్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కెన్ బి మేడ్ ఇన్ 2 ways. సో ఇక్కడ మనం పాలసీని ఇన్సూరెన్స్ని బీమా పాలసీని ఒక వ్యక్తి పాలసీదారు నుంచి వేరొక వ్యక్తికి బదిలీ అవ్వాలంటే ఇక్కడ 2 రకాల అసైన్మెంట్స్ ఉన్నాయి. అంటే 2 రకాల కేటాయింపులు జరుగుతాయి. ఒకటి ఏంటంటే అబ్సల్యూట్ అసైన్మెంట్, రెండోది వచ్చి కండిషనల్ అసైన్మెంట్, ఓకేనా. అబ్సల్యూట్ అసైన్మెంట్ అంటారు అంటే సంపూర్ణంగా బదిలీ. ఏ విధంగా అంటే చూద్దాం. అండర్ దిస్ ప్రాసెస్ ద కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ ఫ్రమ్ ది అజైనర్ టు అజైనీ విల్ హ్యాపెన్. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రాసెస్ అంటే ఈ యొక్క పద్ధతి కింద అబ్సల్యూట్ అసైన్మెంట్ కింద మనకి ఆ పాలసీ సో పూర్తిగా ఆ పాలసీ పైన, ఆ పాలసీతో పాటు హక్కులు అనేటివి అజైనర్ నుంచి, పాలసీదారుల నుంచి ఎవరైతే ఆ పాలసీకి బదిలీ కాబడుతుందో
బదిలీ కాబడినప్పుడు జరుగుతుందో అప్పుడు దెర్ ఆర్ నో కండిషన్స్ ఆర్ అప్లికబుల్. అంటే పాలసీదారు నుంచి ఇంకొక వ్యక్తికి పాలసీ బదిలీ అయింది అనుకోండి, అప్పుడు ఎలాంటి షరతులు కానీ, ఎలాంటి నియమాలు కానీ, ఎలాంటి నియమ నిబంధనలు అనేటివి ఇక్కడ వర్తించవు. సో సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆ వ్యక్తి పాలసీదారుడు ఎవరైతే పాలసీదారుడు ఉంటాడో ఇక్కడ, ఆ పాలసీదారుడు ఏంటంటే ఆ పాలసీని వేరొకరికి బదిలీ చేసేస్తాడు. సో బదిలీ చేయొచ్చు చాలా స్వేచ్ఛగా, ఎటువంటి షరతులు లేకుండా మనం ఆ పాలసీని బదిలీ చేసేదానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ద కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ ఫ్రమ్ ది అజైనర్ టు అజైనీ. సో కంప్లీట్గా పూర్తిగా ఆ పాలసీని మనం మనం ఇప్పుడు సపోజ్ ఏ అని నేను అనుకోండి, ఏ అనేటువంటి వ్యక్తి నేను, సో బి అనేటువంటి వ్యక్తికి నేను సంపూర్ణంగా ఆ పాలసీని బదిలీ చేసేస్తున్నాను. పాలసీతో పాటు దానిపైన హక్కులన్నీ కూడా నా నుంచి అతనికి బదిలీ కాబడతాయి. సో కాబట్టి ఇది జరిగినప్పుడు అక్కడ అంటే ఈ పద్ధతిలో ఎటువంటి నియమాలు నిబంధనలు అనేటివి ఉండవు. ఎగ్జాంపుల్ చూడండి, మిస్టర్ పీకే ఖాన్ ఓన్స్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆఫ్ ₹1 crore. అంటే ఇక్కడ ఖాన్కి సంబంధించినటువంటి ప్లీజ్ మ్యూట్ చేస్తున్న వాయిస్. ఖాన్కి సంబంధించినటువంటి ఒక సొంత పాలసీ సొంత జీవిత బీమా పాలసీ వచ్చి ₹1 కోటి అతను తీసుకున్నాడు. హీ వుడ్ లైక్ టు గిఫ్ట్ దిస్ పాలసీ టు హిస్ వైఫ్. అంటే తన పేరు మీద తీసుకున్నటువంటి ₹1 కోటి జీవిత బీమా పాలసీని తన యొక్క వైఫ్కి, అంటే తన యొక్క భార్యకి, తన యొక్క భార్య పేరు మీద గిఫ్ట్గా అతను ట్రాన్స్ఫర్ చేయడానికి సుముఖత చూపిస్తున్నాడు. సో హీ వాంట్స్ టు మేక్ అబ్సల్యూట్ అసైన్మెంట్. సో కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే అండర్ దిస్ అబ్సల్యూట్ అసైన్మెంట్ హీ హ్యాస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హిస్ పాలసీ టు హిస్ వైఫ్. సో అతని పేరు మీద ఉన్నటువంటి పాలసీని అతని భార్య పేరు మీద, వైఫ్ పేరు మీదకు మారుస్తాడు. సో దట్ డెత్ బెనిఫిట్ ఆర్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ కెన్ బి డైరెక్ట్లీ పెయిడ్ టు హర్. చూడండి, ఎప్పుడైతే ఆ పాలసీదారుడు తన పాలసీని వేరే ఒకరికి బదిలీ చేస్తే దానిపైన వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ, ప్రయోజనాలు కానీ, డెత్ బెనిఫిట్స్ కానీ, ఏదైనా కూడా కానీ అది తన పేరు మీదకి రావు. ఎవరికి వస్తాయి? ఎవరికి చెల్లిస్తుంది బీమా సంస్థ వచ్చి? ఎవరికైతే ఆ పాలసీని అజైన్ చేయబడిందో, ఎవరికైతే కేటాయించబడిందో, ఎవరికైతే బదిలీ చేయబడిందో ఆ వ్యక్తికి ఇక్కడ చెల్లించడం జరుగుతుంది.